ప్రార్థనా స్థలాలపై విచారణ ఆపండి. మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కొత్త వ్యాజ్యాలు స్వీకరించొద్దు. పెండింగ్ కేసుల్లో తీర్పులు ఇవ్వద్దు. సర్వే నిర్వహణ సహా ఇలాంటి మధ్యంతర ఆదేశాలు వద్దు. కింది కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశము. కౌంటర్కు కేంద్రానికి నెల గడువు. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు దేశంలో ఏ కోర్టు ప్రార్థనా స్థలాలకు సంబంధించి కొత్త వ్యాజ్యాలు తీసుకోకూడదని ఒక నిర్ణయము. దీనిపైన కోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. ప్రార్థనా స్థలాల త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. 1991 ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టాన్ని పలు నిబంధనలను సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ సహా 6 పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. కాశీలో జ్ఞానవాపి, మధురలో షాహీ ఈద్గా మసీదు సహా దేశవ్యాప్తంగా 10 మసీదులు, ముస్లిం ప్రార్థనా మందిరాల్లో సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలైన 18 వ్యాజ్యాల్లో తదుపరి విచారణ ఈ ఆదేశాలతో నిలిచిపోనున్నాయి. 1947 ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా స్థలాల మత స్వభావాన్ని మార్చడానికి వీలు లేకుండా 91లో అప్పటి కాంగ్రెస్ సర్కారు ప్రార్థనా స్థలాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకువచ్చింది. అంటే పివి నరసింహారావు హయాంలో వచ్చినటువంటి చట్టము ఈ దేశంలో హిందువుల ఆలయాలను కొల్లగొట్టబడినా సరే వాటిని తిరిగి తీసుకోవడానికి, వాటిని తిరిగి నెహ్రూ నుంచి మొదలు పెడితే పివి నరసింహారావు దాకా కూడా హిందువులకు ఏ విధంగా తీవ్రంగా అన్యాయం చేశారనడానికి మచ్చుతునకలు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి అసలు ఈ భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చిందిరా నాయన అనేటువంటి విధంగా వ్యవహారం చేసింది కాంగ్రెస్. అప్పట్లో సోమనాథ మందిరాన్ని పునర్నిర్మిస్తానంటే కూడా జవహర్లాల్ నెహ్రూ నేను యాక్సిడెంటల్ హిందూ అనేటువంటి విషయాన్ని చెప్పి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ పునర్నిర్మాణంలో గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ మందిర పునర్నిర్మాణకు సంబంధించినటువంటి విషయంలో వ్యతిరేకిస్తే అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పటేల్ ఖచ్చితంగా నిర్మించాల్సిందేని నిర్మించి మహమ్మద్ గోరీకి సంబంధించినటువంటి గజనీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆనవాళ్ళు తుడిపివేస్తే నెహ్రూ అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్కు లేఖలు రాసినటువంటి వ్యవహారం. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెసు తన హిందూ వ్యతిరేకతని సెక్యులర్ పేరుతో, సెక్యులర్ ముసుగులో హిందూ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నది. దేశ విభజనకు కారణమయ్యి తిరిగి దేశంలో సెక్యులర్ పేరుతో జరుగుతున్నటువంటి తతంగాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అది 91లో ప్రార్థనా స్థలాలకు సంబంధించి 1947కు ఆగస్టు 15కు పూర్వము ఏ విధంగా ఉన్నాయో అట్లే ఉండాలి అనేటువంటి అంశం పైన 91లో పివి నరసింహారావు సర్కారు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ చట్టానికి సంబంధించి సవాల్ చేస్తూ దేశంలో దాదాపుగా 40,000కు పైగా గుడులు ఆక్రమణకు గురైనాయి. తెలంగాణ, ఆంధ్ర మీకు రాజమండ్రి వండి కనబడుతుంది, పెనుగొండ వండి కనబడుతుంది, జోగులాంబ వండి, వేములవాడ వండి, ఎక్కడికి పోయినా కనబడేటువంటివి అవే. అట్లాంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా స్థలాలకు సంబంధించినటువంటి అంశంలో దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే అవతల వాడి ఆనవాళ్ళు కూడా మనకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అది మొఘళ్ళ నుంచి వచ్చినా, బ్రిటిష్ నుంచి వచ్చినా వాడు దోచుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను, మన ఆచార వ్యవహారాలను మనలో మనకు చిచ్చుపెట్టి మనల్ని ఇబ్బంది పెట్టి దేశాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా, సాంస్కృతికంగా అట్లే దేశం యొక్క భౌగోళిక పరంగా కూడా అటు బెంగాల్ని విభజన చేసి ఇటు పాకిస్తాన్ని విభజన చేసి దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి వాడి వ్యవహార శైలి పట్ల మనం ఏ విధంగా ఉండాలి? దీనిపైన చర్చ లేకుండా నెహ్రూ అయితే మాత్రం, గాంధీ అయితే మాత్రం, పటేల్ అయితే మాత్రం ఎవరైనా సరే మరి ఈ దేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చింది అనేటువంటి అంశంపైన స్పష్టత రావాల్సినటువంటి అవసరం లేదా? 75 సంవత్సరాలు మనం రాజ్యాంగం వచ్చిన తర్వాత 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి చర్చలు లేవు, ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి పద్ధతులు లేవు. కేవలం గాలికి ఒక పరిపాలన పేరు మీద ఎన్నికలు, రాజకీయాలు తప్ప మిగిలినటువంటి అంశాలు లేకుండా వెళ్ళిపోయినాయి. ఆ రాజకీయాల యొక్క దురదృష్టం ఏమిటంటే ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల విపరీతమైనటువంటి దుర్వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ కొనసాగుతున్నది. ఇప్పటికీ కేంద్రం వైఖరి ఏమిటో తెలియకుండా నిర్ణయం తీసుకోలేం కాబట్టి 4 వారాల్లోగా సమాధానం దాఖలు చేయాలని, దాన్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే విధంగా వెబ్సైట్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
కేంద్రం స్పందనపై సమాధానాల దాఖలుకు కేసుల్లో పార్టీలుగా ఉన్న వారికి మరో 4 వారాలు గడువు ఇచ్చారు. అలాగే ఈ కేసులో కేంద్రం తరపున కాను అగర్వాల్ను, చట్టాన్ని సవాల్ చేస్తున్న పిటిషన్ల తరపున విష్ణుశంకర్ జైన్ను, చట్టాన్ని సమర్థిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన పక్షాన ఇజాజ్ మక్బూల్ను నోడల్ న్యాయవాదులుగా నియమించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. నరేంద్ర మోడీ సర్కారుకు అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి దేశంలో 500 సంవత్సరాలుగా నాంతున్నటువంటి అయోధ్య లాంటి కేసును, అయోధ్య లాంటి రామ మందిరాన్ని నిర్మించి 370 లాంటి ఒక పనికి మాలినటువంటి ఆర్టికల్ను తొలగించి ఇట్లా దేశంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెస్తున్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ముంగట ఎవరైనా సరే కాంగ్రెస్లో ఉన్నటువంటి హిందువులు, బీజేపీలో ఉన్న హిందువులు, టీఆర్ఎస్లో ఉన్న హిందువులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి సమస్య రాజకీయాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ హిందువులు వేరే, బీజేపీ హిందువులు వేరే, టీఆర్ఎస్ హిందువులు వేరే, వైఎస్ఆర్సీపీ హిందువులు వేరే, మాకు రాజకీయం ముఖ్యమా దేశం ముఖ్యమా? రాజకీయ పార్టీల కంటే కూడా ఈ దేశం ముఖ్యం. ఈ దేశం తిరిగి మరొక్కసారి విభజన కాకుండా ఉండాలంటే పటిష్టమైనటువంటి చర్యలు అవసరము. డెమోగ్రఫీకి ఈ దేశంలో ఎవరి జనాభా ఎంత పెరుగుతుంది, రేపొద్దుగాల దేశ విభజనకు ఎవరు డిమాండ్ చేస్తారనేటువంటిది చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోతే ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఈ దేశాన్ని విభజన చేయడానికి కొంతమంది ముందుకొస్తారు. అది వాళ్ళ ఎజెండా. అనేక దేశాలను చూసినాం, భారతదేశంలో కూడా మనం చూసినాం. వాళ్ళను మనం నమ్మడానికి లేదు. ఇంకా దేశ విభజన కోసం వాళ్ళు ఏనాడైనా ప్రయత్నం చేస్తారు. అప్పటికి అనేక సార్లు ప్రయత్నాలు చేసిరు. పాకిస్తాన్ను, బెంగాల్ను కోల్పోయినాం, ఆఫ్ఘనిస్తాన్ను కోల్పోయినాం, ఇంకా దేశంలోని భూభాగాన్ని కోల్పోవాలని అనుకునేటువంటి వాళ్ళు ఈ దేశానికి అక్కరలేదు. వాళ్ళు ఈ భూమికి భారం, భారతదేశానికి భారం, ఈ దేశం ముక్కలైనా పర్వాలేదు అనుకునేటువంటి వాళ్ళు. అందుకనే దేశంలో దేశభక్తి లేనటువంటి చదువులు పెంచి పోషించి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యవస్థలను మనం బాగు చేసుకోకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రజలదే తప్పు. భవిష్యత్తు తరాలకు మనకంటూ ఒక దేశం లేకుండా చేస్తే అది మనదే తప్పు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అందుకనే నరేంద్ర మోడీ సర్కారుకు మరొక్కసారి జమిలీ ఎన్నికలు, వక్ఫ్ చట్టాలను రద్దు చేయడము, మదర్సాలకు సంబంధించినటువంటి చట్టము, అంతకుముందు వచ్చినటువంటి డిమానిటైజేషన్ కానీ లేకపోతే సిఏఏ చట్టం కానీ ఇట్లా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చట్టాలు తెస్తూ దేశం కోసం ఆలోచిస్తున్నారనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ సర్కారు ముందు మరి 4 వారాల్లోపు ఏం సమాధానం చెప్తారు? ఈ చట్టాన్ని 1991 ప్రార్థనా స్థలాల ప్రత్యేకమైన వర్షిప్ యాక్ట్, దీనికి సంబంధించి ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు ఇవన్నీ కూడా విచిత్రం. ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు కూడా, పదాలు కూడా, పద ప్రయోగం కూడా దేశ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాల్సిందే. అది లేకుండా ఇష్టానుసారంగా పనికిరాని భాషలు తీసుకొచ్చి ఆ భాషల ద్వారా ఏవేవో కొత్త అర్థాలు తీసుకొచ్చేటువంటి విధంగా చేస్తున్నటువంటి చట్టాల పట్ల కూడా మనం జాగరూకతతో లేకపోతే ఈ దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బంగ్లాదేశ్లో చూస్తున్నాం కదా, ఏం చేయాలి, ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి 1.5 కోటి మంది హిందువుల యొక్క పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇరాన్లో, పర్షియాలో, ఇవాళ పర్షియా, ఇరాన్ ఎట్లయింది, యెమెన్లో, ఈజిప్ట్లో, ఒక 10 దేశాలు తీసుకోండి. అక్కడ పశ్చిమాసియా దేశాలకు సంబంధించి ఒక 40-50 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్తో సహా 40-50 సంవత్సరాల్లో వస్తున్నటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ ఏ విధంగా వచ్చినాయి? 1960-70లో ఇరాన్, ఇరాక్ ఎట్లా ఉంటుండే, ఆఫ్ఘనిస్తాన్ ఎట్లా ఉంటుండే, ఈ దేశాలలో లెబనాన్తో సహా ఈ దేశాలలో ఈ 40 సంవత్సరాల్లో మార్పు ఎందుకు వచ్చింది, ఎవరు దాడులు చేశారు, ఎందుకు ఇదంతా జరుగుతున్నది అనేటువంటి అంశాన్ని ఒకసారి చూడాలి. పాత బస్తీలో ఇవాళ ఒక 30-40 దేవాలయాలు కనీసం అక్కడికి హిందువులు పోయి పూజలు చేసుకోలేకుండా ఉండాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి దగుల్బాజీ లౌకికవాదం ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రండి లౌకికవాదులారా, మీకు దమ్ముంటే ఒక 40 దేవాలయాలకు తీసుకెళ్తా, అక్కడికి ఏ హిందువైనా వెళ్ళి పూజ చేసుకోగలుగుతాడా? ఎందుకు చేసుకోలేకపోతున్నాడు? చాంద్రాయన గుట్టలో ఉండేటువంటి చెన్నకేశవ స్వామి దేవాలయం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు పాత బస్తీలో ఉన్నటువంటి ఒక 40 పురాతనమైనటువంటి దేవాలయాలు, హైదరాబాద్లో వాడెవడో నవాబు కట్టేటువంటి, నవాబు ఎవడో భాగ్యనగరాన్ని కట్టిండంటారు కదా, అది కట్టకముందు ఉన్నటువంటి దేవాలయాలు. హైదరాబాద్ అనేటువంటిది కట్టకముందు హైదరాబాద్ ఒక విలేజ్ ఉంటుండే,
ఆ గ్రామంలో కట్టబడినటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు ఇవాళ పూజలకు నోచుకోకుండా పడావు పడ్డటువంటి విషయాలు. అందుకనే ఇది తీసుకురావాలి. అందుకనే ఇవాళ వేములవాడలో దర్జాగా దేవాలయంలో ఎందుకు ఇవాళ ఒక దర్గా వెలగబడింది, ఎందుకు ఇవాళ జోగులాంబలో దర్జాగా ఒక దేవాలయం లోపల దేవాలయాన్ని కూలగొట్టి దేవాలయాలు గుమ్మటాన్ని తీసేసి వాళ్ళ ప్రార్థనా స్థలంగా తీసుకుంటే మరి ఎవరి కోసం వచ్చింది ఈ స్వాతంత్రం? ఇదేనా స్వాతంత్రం అంటే? ఇంకా బానిస మనస్తత్వంతో మొఘళ్ళకు సంబంధించి మొఘల్స్ను, టిప్పు సుల్తాన్ను, నిజాం నవాబులు వాళ్ళ మొత్తం ఆనవాళ్లను కూడా తొలగించాల్సిందే కదా. తొలగించకపోతే ఇంక ఈ స్వాతంత్రం ఎవరి కోసం, ఎందుకోసం? కలుపు అనేటువంటిది కలుపే కదా, దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం కదా. మరి ఆ కలుపు మొక్కలను మనం ఎందుకు విసర్జించట్లేదు అనేటువంటిదే వాళ్ళ దేశ స్వాతంత్రానికి వచ్చినటువంటి నిజమైనటువంటి నిర్వచనం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరం ఉన్నది. అంబేద్కర్ మహాశయుడు చాలా స్పష్టంగా ఈ దేశంలో చివరి ముస్లింను కూడా ఈ దేశం నుంచి వెళ్ళగొడితేనే దేశ విభజన జరగాలి, లేకపోతే దేశ విభజన జరగకూడదని నెహ్రూకి అక్కడ ఉన్నటువంటి గాంధీకి చాలా స్పష్టంగా చెప్పిండు అంబేద్కర్ గారు. ఇవాళ జై భీమ్ అని చెప్పేటువంటి కుహనా మేధావులందరూ కూడా బీపీ మండల్కు సంబంధించి పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి ఒక దళిత నాయకుడు మండల్కు సంబంధించినటువంటి బీపీ మండల్ కాదు ఆయన పేరు, మండల్కు సంబంధించినటువంటి ఉదాహరణ తీసుకోండి. పాకిస్తాన్కి వెళ్తే అక్కడ దళితులను ఉద్ధరిస్తారంటే అక్కడికి వెళ్ళి అక్కడ న్యాయశాఖ మంత్రిగా ఉండి 10 ఏళ్ళు కూడా ఉండలేక తిరిగి భారతదేశానికి వచ్చేసి అయ్యో పాకిస్తాన్లో దళితులను ఊచకోతకు వస్తున్నారు, వాడు దళితులకు ముస్లింలు ఒకటనుకుంటే తప్పు, వాడికి దళితులతో సంబంధం లేదు, హిందూ ఎవడైనా హిందువే, వాడి ఆచార వ్యవహారాలను గమనించడనేటువంటి విషయాన్ని పాకిస్తాన్కు వెళ్ళినటువంటి మండల్ మహాశయుడు చెప్పారు. అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు. ఈ విషయంలో దేశానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి మతాలు మాత్రమే ఆమోదయోగ్యము, ఇతర మతాలు పెరిగినా కొద్దీ దేశానికి శత్రువులు పెరుగుతారని అంబేద్కర్ మహాశయుడు చెప్పారు. కానీ వాళ్ళ మతం మారినటువంటి వాళ్ళంతా కూడా అంబేద్కర్ వాదులని చెప్పుకోవడమే విచిత్రం. అందుకనే ప్రార్థనా స్థలాలకు సంబంధించినటువంటి విషయంలో నరేంద్ర మోడీ సర్కారు ముందు చాలా కీలకమైనటువంటి, ఇప్పటికే వక్ఫ్ బోర్డుపై జేపీసీ వేసిరు, అక్కడ నడుస్తున్నది. ఇంకొకటి జమిలీ ఎన్నికలకు నడుస్తున్నది. ఇప్పుడు కొత్తగా ప్రార్థనా స్థలాలపైన సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఏమిటో తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేకమైనటువంటి కీలకమైనటువంటి మందిరాలన్నిటినీ తొలగించబడి వాటి స్థానంలో ఇతర మతాలకు సంబంధించి ఏర్పాటు చేసిన వాటన్నిటిని కూడా, ఎందుకంటే మరి లౌకికవాదులు వాళ్ళు శాంతి కాముకులైతే అరే భయ్ మాకు తెలియదు, మా పూర్వీకులు ఎవడో దీన్ని కబ్జా చేసిండు, దీన్ని మీ ప్రార్థనా స్థలాలు జోగులాంబం కూడా కనబడుతుంది, వేములవాడం కూడా కనబడుతుంది, మరి వెంటనే వెళ్ళిపోవాలి కదా. నిజం భయ్ తప్పు, అప్పుడు ఎవడో మావోడు తెలియనోడు, వాళ్ళంతా లుచ్చాగాన్లు, ఆ లుచ్చాగాన్లంతా కూడా మీ ప్రార్థనా స్థలాలను కబ్జా చేసిరు కాబట్టి మేము కనబడుతున్నాయి కదా, అక్కడ మిగిలినవి మొత్తం కూలగొట్టి కట్టినవి వేరు, కానీ అక్కడ కనబడుతున్నాయి కదా. అట్లా ఒక 40,000 మనకు కనబడుతుంది దేశవ్యాప్తంగా, ఇంకెక్కువనే కనబడుతుండొచ్చు, మొత్తం ఇంకా పడావడి కూలిపోయిన వేరే విషయాలు ఉంటుండొచ్చు. కానీ ఈరోజు కూడా మీరు ఏ జిల్లాకు పోయినా జిల్లాకు ఒకటన్నా కనబడుతుంది మనకు. దేవాలయాల పైన బోధనకి వెళ్తే బోధనలో సూర్యనారాయణ దేవాలయం పైన దాన్ని మసీద్ చేసిరు, ఇప్పుడు మొత్తం దేవాలయం ఉంటుంది అందులో. బోధనకి వెళ్ళండి ఎవరైనా, అట్లాంటివి అనేకం ఉన్నాయి. 1000 స్తంభాల దేవాలయానికి వెళ్తే మీకు అక్కడ దానిపైన చెక్కబడి ఉంటాయి. 1000 స్తంభాల దేవాలయంలో మీరు వెళ్ళండి, అక్కడికి హన్మకొండకి వెళ్తే తెలుస్తుంది. అక్కడ హన్మకొండ నుంచి మీరు రామప్ప దాకా ప్రయాణం చేస్తుంటే, కాళేశ్వరం దాకా ప్రయాణం చేస్తుంటే అనేకమైనటువంటి శిథిలమైన దేవాలయాలు మనకు కనబడుతుంటాయి. వాటి ఆనవాళ్ళు, వాటి చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పనికిరాని చట్టాన్ని 1991లో పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి ఒక పనికి మాలినటువంటి దేశ వ్యతిరేక చట్టాన్ని, దేశ స్వాతంత్రం ఎవడి మీద వచ్చిందనేటువంటి అంశాన్ని ప్రజలకి నిజమైనటువంటి చరిత్ర చెప్పకపోతే అయ్యా వాళ్ళతో కలిసి ఏం చేస్తాం? నెహ్రూ గాంధీ చేసినటువంటి దరిద్రమైనటువంటి తప్పుకు ఇప్పటికీ శిక్షణ వాళ్ళు చేసింది నిజంగా దరిద్రమే. నెహ్రూ గాంధీలు దేశ విభజన చేసినప్పుడు దేశ విభజన చేయడము ఒక దరిద్రమైనటువంటి దరిద్రము. ఇంకా చెప్పాల్సింది దేశ విభజన అనేటువంటిదే ఒక దరిద్రము. విభజన చేసేటప్పుడు ఆ మతం వాళ్ళు మాకు ప్రత్యేక దేశం కావాలన్నప్పుడు ఆ మతం వాళ్ళు దేశంలో ఉండకూడదురా అని వెళ్ళగొట్టకుండా చేసినటువంటిది ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి దరిద్రము.
అట్లా రెండు దరిద్రాలు చేసినటువంటి ఈ దరిద్రుల యొక్క దరిద్రం వల్ల ఈ దరిద్రపు చట్టాలను తీసుకొచ్చి ఈ దేశాన్ని దరిద్రంగా మారుస్తున్నటువంటి ఈ దరిద్రపు రాజకీయాల గురించి మనం ఒక్కసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మీడియాలలో రావు, చరిత్రలో రావు, సినిమాలలో రావు. బంగ్లాదేశ్లో కోట్ల మంది హిందువులు నాశనమైనా వీనికి ఓవనికి పట్టదు, లౌకికవాదం అంటాడు, ఇంకొకటి అంటాడు. ప్రపంచంలో ఏ ఏ దేశాలు ఎట్లా ఉన్నాయి, ఎవడు సామ్రాజ్యవాదంతో పనిచేస్తున్నాడు, ఎవడు ఏ దేశాన్ని కబ్జా చేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని మన పిల్లలకి, మన ప్రజలకి, మన భవిష్యత్తు తరాలకు తెలియజేయకపోతే నష్టం చేసినటువంటి వాళ్ళమైతాము. నరేంద్ర మోడీ గారి ముంగట ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి సందర్భంలో, సమయంలో ఏం చెప్తారో చూడాలి, ఏం చేస్తారో చూడాలి. 4 వారాల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా 1991 చట్టాన్ని డిమాలిష్ చేస్తూ 47తో సంబంధం లేదు, 700 సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని దాడి చేసినటువంటి వాడెవడో గజనియో గోరియో వాడెవడో అంతకంటే ముందు ఉన్నటువంటి దేశం మాత్రమే మన దేశం అనే విధంగా వాడెవడో బాబర్ వచ్చినా, వాడెవడో బీబర్ వచ్చినా, వాడెవడో పోర్చుగీసుడు వచ్చినా, వాడెవడో బ్రిటిషుడు వచ్చినా, ఎవడొచ్చినా ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి ఏ సంస్కృతి మన సంస్కృతి కాదు. మన సంస్కృతి, మన సాంప్రదాయం వేరే అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అనేకమైనటువంటి సంఘాలకు ఉన్నది. కాబట్టి దయచేసి ప్రతిరోజు 1 గంట సమయాన్ని దీన్ని కేటాయించండి. నరేంద్ర మోడీ సర్కారు ఏ విధంగా వ్యవహారం చేస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి చూడాలి.